మరి ఏ పేషెంట్‌కైనా సరే, అంటే స్పెషల్‌గా ఎవరికైనా సరే ఈ సర్వికల్ డిస్క్ డిసీజ్ ఇలాంటివి ఉన్నప్పుడు సర్జికల్ డీకంప్రెషన్ ఆర్ ఫ్యూజన్ అంటారు కదా సార్, ద కన్జర్వేటివ్ థెరపీ. దానికి వెళ్ళాలి అంటే మీరు ఎప్పుడు డిసైడ్ చేస్తారు? సో ఇప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి పర్సిస్టెంట్గా పెయిన్ అవుతుంది. ఫస్ట్ 4 to 6 వీక్స్ మనము మెడిసిన్తోనే కంట్రోల్ చేయాలని ట్రై చేస్తాము. సో పర్సిస్టెంట్గా పెయిన్ ఉంది, వాళ్ళకి నిద్ర పట్టట్లేదు పెయిన్ వల్ల, ఆర్ చేతిలో వీక్నెస్ ఉంది, ఆర్ నమ్నెస్ వస్తున్నాయి. సో అప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీలో లైక్ యూ కెన్ గో ఫర్ ఐదర్ డిస్క్ రిప్లేస్మెంట్ ఆర్ ఫ్యూజన్. యంగర్ పేషెంట్స్ వీ ప్రిఫర్ టు డూ డిస్క్ రిప్లేస్మెంట్. ఇన్ ఓల్డర్ పేషెంట్స్ ఐదర్ ఫ్యూజన్ ఆర్ రిప్లేస్మెంట్. ఇంకొక పాయింట్ ఉంది ఇట్లా, ఈ డిస్క్ వాటిలో ఎమర్జెన్సీ సర్జరీ కూడా అవసరం ఉంది. ఎప్పుడు అవసరం వస్తుందంటే సివియర్ పెయిన్ వచ్చి పేషెంట్కి బ్లాడర్ యూరిన్ రిటెన్షన్ వచ్చినా ఎమర్జెన్సీ 24 to 40 hours సర్జరీ చేసుకుంటే రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రొలాంగ్ చేస్తే మటుకు బ్లాడర్ రికవరీ చాలా తక్కువ ఉంటుంది.